నగరవాసుల గుండెల్లో ఇప్పుడు మెట్రో రైళ్లు పరిగెడుతున్నాయి. ట్రాఫిక్ తంటాలు తెల్లారిపోతాయన్న ఆ ఒక్క తైలం తప్పిస్తే మిగతా మిగిలేదంతా అధోగతేనన్నది ఒక లోలోపలి గుబులు. మొత్తంగా మెట్రో రైలు అనబడే ఒక సర్కారీ దుస్సాహసానికి దుశ్చర్యకు మూల్యం చెల్లించుకుంటోంది మాత్రం మన జనసామాన్యమే. మెట్రో రైళ్లొచ్చి ఏం పొడుస్తాయో తెలీదు గాని దాని నుంచి వనగూరే అనర్థాలే జనాన్ని భయపెట్టి చంపేస్తున్నాయి. థింక్ అబౌట్ మెట్రో రైల్. ఇది ఇవాల్టి జర్నలిస్ట్ డైరీ గావు కేక. 72 కిలోమీటర్ల పొడవైన ఒక నల్లటి తాచుపాము. ప్రభుత్వ భాషలో దీనికున్న నామధేయం మెట్రో రైల్. 70 లక్షల మంది జంట నగరవాసుల ట్రాఫిక్ కష్టాలకు తెరదించేస్తామంటూ 65 స్టేషన్లు 3 కారిడార్లతో చకచకా సాగిపోతున్న ఈ సాహసం ఖరీదు అక్షరాల 14,400 కోట్ల రూపాయలు. నిన్నటిదాకా దీనికి తగలేసిన మొత్తం 500 కోట్లు. ఇన్నేసి కోట్లు కుమ్మరించి కడుతున్న ఈ రైళ్లు రేపటి రోజున మన జీవితాలకు ఎంతెంత వెలుగులు పంచుతాయో తెలీదు. కాకపోతే ఈ ఘనకార్యం వెనక పక్క నక్కి కూర్చున్న అనుమానాలు మాత్రం వందలు వేలు. మెట్రో రైళ్ల వ్యవస్థ అభివృద్ధికి ఆధునికతకు అద్దం పడుతుందని, ఇక్కడి నుంచి హైదరాబాద్ హైట్సే మారిపోతాయని సదరు ప్రాజెక్ట్ బ్రోచర్స్ మన కళ్లకు గంతలు కట్టేస్తాయి. మన నోళ్లను అదే పనిగా ఊరించి చంపేస్తాయి. కానీ మనకు తెలియకుండానే మన గుండెల మీద పట్టాలేసుకుంటున్న మెట్రో రైళ్లు లక్షలాది జీవితాల్ని అప్పణంగా భోంచేసి పారిపోతుందన్నది మాత్రం ఒక నిష్ఠుర సత్యం. ఈ మాత్రం క్లారిటీ రావాలంటే పరిశోధనలు గట్రాలతో పనే లేదు. ప్రాజెక్ట్ చరిత్రను ఒక్కసారి తిరిగేస్తే సరిపోతుంది. 1, 2, 3, 4 లెక్క పెట్టుకుంటూ పోతే అన్ని అక్రమాల పుట్టలే. అసలు ఈ మెట్రో ఐడియా అనేది ఒక తప్పుడు పుట్టుక. ప్రైవేట్ భాగస్వామ్యం ఉంటేనే మనకు అంతో ఇంతో మిగులుతుందన్న యావతో సర్కార్ ఇక్కడ చావు తెలివితేటల్ని ప్రదర్శించింది. కడుతోంది మెట్రో రైళ్ల ప్రాజెక్టే అయినా ఇవి మామూలు రైళ్లు కాదు, ట్రామ్వే తరహా రైళ్లంటూ రెగ్యులేషన్లు తిరగదిప్పి రాసుకుంది. ఆ ఒక్క తిరకాసుతో ఏపీ ట్రామ్వేస్ యాక్ట్లోని క్లాజులన్నీ తమకు అనువుగా మార్చుకోవాలన్నది సర్కారీ ఐడియా. ఈ చట్టం ప్రకారం మెట్రో రైళ్ల మీద ఇండియన్ రైల్వేస్ పెత్తనం చెల్లదు. ఇంకేం, మ్యాటర్ ఫినిష్డ్. కాంట్రాక్టుల్ని ప్రైవేట్ సంస్థలకు ఇష్టారాజ్యంగా ధారాదత్తం చేసుకోవచ్చు. కట్టుకోండి చూద్దాం అంటూ ప్రైవేట్ సంస్థల చేతికి రైళ్ల తాళాలిచ్చి రాష్ట్ర సర్కార్ అలా ఫిక్స్ అయిపోవడంలో ఇదేనా మతలబు? ట్రామ్ అనేది రోడ్డు మీద పట్టాల మీదనే వెళుతుంది, కానీ ఇతర వాహనాలతో కలిసి వెళుతుంది. సో ఇతర వాహనాలు ఆగితే అదే ఆగుతుంది, ఇతర వాహనాలు వెళ్ళినప్పుడు అదే వెళుతుంది. అందుకని ట్రామ్కి ఈ రైలుకు చాలా మౌలికమైనటువంటి తేడా ఉంది. రైళ్లు అనేది అది మెట్రో రైలు కానీ ఇండియన్ రైల్స్ కానీ కేంద్ర ప్రభుత్వ అధీనంలో ఉన్నటువంటి చట్టాల ద్వారానే నిర్మాణం కావాలి. రాష్ట్రాలకు ట్రాములు నిర్మించుకోవడానికి చట్టం చేసుకునేటువంటి వెసులుబాటు రాజ్యాంగం కల్పించింది. ఎందుకంటే ట్రామ్లో అనేక రకాలు ఉంటాయి. ప్యాసింజర్లు తీసుకెళ్లేది ఉండొచ్చు. మన హైదరాబాద్లో జూ పార్క్లో ఉన్న టాయ్ ట్రైన్ కూడా ట్రామ్ కింద వస్తుంది నిర్వచనాన్ని బట్టి చూసినప్పుడు. అందుకని ఇవి రాష్ట్రాలకు వదిలేసినారు. మన వాళ్ళు ఏంటంటే మెట్రో రైలు ప్రాజెక్టు కడుతూ చట్టాన్ని మాత్రం ట్రామ్వే చట్టం కింద చేస్తూనే ఉన్నారు. హైదరాబాద్ భౌగోళిక పరిస్థితులకు మెట్రో రైళ్లకు అస్సలు సూట్ అవ్వదంటూ శ్రీధరన్ కమిటీ ముందస్తుగానే తప్పుకుంది. ఈ ప్రాజెక్ట్ ఈ రకంగా కట్టుకుంటే ఫలితం ఉండబోదంటూ మెట్రో రైళ్ల స్పెషలిస్ట్ శ్రీధరన్ కుండబద్దలు కొట్టేశారు. చేతనైనన్ని సవరణలు చేసి నువ్వే ముందుకు రమ్మంటూ ఆ రోజుల్లో వైఎస్ ఇన్విటేషన్ పంపినా శ్రీధరన్ మాత్రం స్పందించలేదు. ఇంత రాద్ధాంతం జరిగి మేటాస్ కంపెనీ నుంచి డీల్ వెనక్కి తీసుకున్న తర్వాత కూడా మెట్రో ప్రాజెక్ట్ సాధ్యాసాధ్యాల మీద సరైన సమీక్షే జరగలేదంటే సర్కారీ కమిట్మెంట్ ఎంతన్నది ఇట్టే అర్థమైపోతోంది. పెట్టే ఖర్చుకు ఎక్కి దిగే ప్యాసింజర్లకు పొంతనుందా లేదా?
అసలు ఈ మెట్రో రైళ్ల చరిత్ర ఏం చెప్తోంది? ఢిల్లీలో సూపర్ సక్సెస్ అయినప్పటికీ బెంగళూరులో మెట్రో రైళ్లు ఎంతెంత సాధించాయో లెక్కలు తీశారా? పూర్తయిన తర్వాత దీని సక్సెస్ పర్సంటేజ్ ఎంత? ఇటువంటి అనేక అంశాల మీద కొత్త అభ్యంతరాలు ఎన్నెన్ని రిజిస్టర్ అయినా వాటిని ఖాతరైనా చేయకుండా మెట్రో రైళ్లకు రూట్లు పడిపోతున్నాయి. ప్రాజెక్టు మీద ఉన్న విశ్వసనీయతకు తూట్లు పడిపోతున్నాయి. దేన్నైనా గుడ్డిగా విమర్శించడం అనేది ఇప్పుడు జనంలోనూ రాజకీయాల్లోనూ కనిపిస్తున్న కొత్త ట్రెండ్. కానీ ఈ మెట్రో రైళ్ల మీద ఎలుగెత్తిన నిరసనకు మాత్రం పక్కాగా ఒక లెక్కుంది. భూముల్ని పోగొట్టుకుంటున్న నిర్వాసితులు, వాళ్ల తరఫున పొలిటీషియన్లు ప్రతి ప్రాజెక్టుకు ముందు వెనక నిలబడి గోల పెట్టడం ఒక మామూలు విషయం. అటు సైడు నుంచి ఆందోళన, ఆక్రందన లేకుండా, ఇటు సైడు నుంచి ఆయాసాలు, ఆపసోపాలు పడకుండా ఏ ఒక్క ప్రతిష్టాత్మక ప్రాజెక్టు ముందుకు నడిచిన చరిత్రే లేదు. మరి ఈ మెట్రో రైళ్లు మాత్రం తక్కువెందుకు తింటాయి? కాకపోతే ఇక్కడ మెట్రో రైళ్లకు అద్దం పడుతున్నవి మొండివాదనలు కానే కావు. 100% ఇది పర్సంటేజీల కోసం చేపట్టిన ప్రాజెక్టేనంటూ లోక్ సత్తా లాంటి పార్టీలు మొదటి నుంచి చెప్తూనే ఉన్నాయి. ఇది కాకుండా తాజాగా మెట్రో అనేది ఒక బుర్ర తక్కువ ప్రాజెక్ట్ అంటూ సాక్షాత్తు కోర్టులే తీర్పులివ్వడం కనిపిస్తోంది. ఇవిగో ఇక్కడ కనిపించే ఈ జడ్జిమెంట్ల నకళ్లే ఇందుకు సాక్ష్యాలు. సిటిజన్స్ ఫర్ ఎ బెటర్ పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్, ఇది హైదరాబాద్ లోని ఒక స్వచ్ఛంద సంస్థ. జరుగుతోంది ఘోరమైన అనర్థమని తెలిసిపోతుంటే చప్పుడు చేయకుండా కూర్చోలేక మెట్రో ప్రాజెక్టు మీద యుద్ధానికి దిగేసింది. మేటాస్ పోయి ఎల్ఎన్టీ వచ్చిందే తప్ప మెట్రో రైళ్ల సాధ్యాసాధ్యాల మీద కొత్తగా చర్చేది జరగనే లేదంటూ మెట్రో రైలు అనేది జన జీవనాన్ని చిందరవందర చేసే ఒక విధ్వంసక ప్రాజెక్ట్ అంటూ కోర్టుకెక్కి గగ్గోలు పెట్టింది ఆర్గనైజేషన్. ప్రజలకు కనీసం ఇన్ఫర్మేషన్ లేకుండా కూడా వీళ్ళు టేకప్ చేయడం జరిగింది. అంటే ప్రజలకు ఈ రోడ్డులో ట్రామ్వే వెళుతుంది, దీని మీద మన అభిప్రాయం చెప్పడానికి ఒక అవకాశం కూడా లేకుండా, అంటే మోస్ట్ బేసిక్ ఫండమెంటల్ రైట్ ప్రజలకు తమ సమస్య చెప్పుకోవడానికి, తమ బాధ చెప్పుకోవడానికి, ఈ రోడ్లో వద్దు కాకపోతే ఇటు పక్క నుంచి వెళ్ళండి, లేకపోతే ఇట్లా కాదు ఇంతవరకు చాపండి, లేకపోతే ఇక్కడ ఇంత వెడల్పే రోడ్డు ఉంది, ఏదో ఒకటి వాళ్ళకు సమస్యలు చెప్పుకోవడానికి అవకాశం ఎక్కడంటే ప్రభుత్వం ఒక అధికారికంగా ప్రకటించినప్పుడు. అలాంటి ప్రకటన ఏమీ ఇవ్వకుండా, అలాంటి అవకాశం ఏమీ ఇవ్వకుండా కేవలం పత్రికా ప్రకటనలతోనే సరిపుచ్చి సెక్షన్ 5 కింద మేము ఇది టేకప్ చేస్తున్నాం కాబట్టి సెక్షన్ 4ని మేము పాటించాల్సిన అవసరం లేదని వాళ్ళే నిర్ధారించుకొని ముందుకెళ్తున్నారు. దీన్ని హైకోర్టులో సవాల్ చేసినప్పుడు జస్టిస్ నరసింహారెడ్డి గారి సింగిల్ బెంచ్ జడ్జి చాలా స్పష్టంగా చెప్పినారు, సెక్షన్ 5 మీకు ఒక వెసులుబాటు ప్రైవేట్ పార్టీతో ఒప్పందానికి కల్పిస్తుంది, కానీ సెక్షన్ 4ని ఉల్లంఘించడానికి మీకు హక్కు లేదు. సో ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు సెక్షన్ 4 ఉల్లంఘించడానికి వీల్లేదు. ఇట్లా ఉల్లంఘించడం అంటే తను చేసిన చట్టాన్ని తానే ప్రభుత్వం ఉల్లంఘించడము. ఎవరి కోసం ఉల్లంఘిస్తున్నాం? అట్లా ఒక ప్రైవేట్ కంపెనీకి మేలు చేయడం కోసం తను చేసిన చట్టాన్ని తానే ఉల్లంఘించడానికి ప్రభుత్వాలు పూనుకుంటున్నాయని చాలా స్పష్టంగా సింగిల్ జడ్జిమెంట్లో చెప్పడం జరిగింది. కనీసం నిర్వాసితులకు నోటీసులైనా ఇవ్వకుండా దురాక్రమణకు పాల్పడడం మెట్రో నిర్వాహకుల దాష్టీకం. గోడల మీద 4-5 ఎర్రగుర్తు గీతలు గీసేసి రేపటి నుంచి ఈ స్థలాలన్నీ మీవి కాదు, మావి, మా మెట్రో రైళ్లవి అంటూ మొహం చాటేసి వెళ్లిపోతున్న అధికారులు జనం పాలిట కింకరుల్లానే కనిపిస్తారు. మార్కింగ్ చేసి వెళ్ళిపోతున్నారు, నోటీసులు ఇచ్చి మార్క్ చేస్తున్నారు, ఇవ్వకుండా కూడా మార్క్ చేసి వెళ్ళిపోతున్నారు. అంటే మీకు ఇంక చాయిస్ లేదు, ఈ ప్రాజెక్టు ప్రభుత్వం ఇంక వెనక్కి వెళ్ళదు, ఆల్రెడీ 10 స్తంభాలు వచ్చినాయి నాగోలు మెట్టుగూడలో, అంటే అవి చూపించి ప్రచారం చేసుకొని మీకు అసలు అట్లాంటప్పుడు ఇది 6 సంవత్సరాలుగా ఇది పేపర్ మీద ఉంది మెట్రో రైల్ ప్రాజెక్టు, ఈ రూట్లో వెళ్తుందని ప్రభుత్వానికి తెలుసు. మరి కొత్త బిల్డింగ్స్ ఎందుకు అలో చేసినారు అక్కడ? మీరు మాదాపూర్ చూడండి, ఇవన్నీ 10 సంవత్సరాల నాటివి బిల్డింగ్స్. మీరు సారథి స్టూడియోస్ నుంచి ఇటువైపుకి వెళ్తే అన్నీ ఒక 15 ఇయర్స్ లోపు బిల్డింగ్స్ కొత్తగా, వాటన్నిటికీ మరి మీరు ఎట్లా పర్మిషన్స్ ఇచ్చినారు? ఈరోజు ఒక అపార్ట్మెంట్లో 30 అడుగులు మీరు కట్ చేస్తే 3 అంతస్తుల అపార్ట్మెంట్లో అసలు ఆ ఫ్లాట్స్లో ఎవరైనా ఉండగలరా? ఒక ప్రైవేట్ సంస్థకు రెడ్ కార్పెట్ పరిచేయడానికి సొంతంగా రాసుకున్న చట్టాలనే సర్కారుడు ఉల్లంఘించినట్లు
స్వయానా జస్టిస్ నరసింహారెడ్డి రాసిచ్చిన తీర్పు పాఠమే చెప్తోంది. దీన్ని అభివృద్ధి ముసుగులో జరుగుతున్న అరాచకం అని చెప్పుకుంటే తప్పేంటి? లక్షలాది మంది ఆటో డ్రైవర్లు కడుపులు కొట్టే ఈ మెట్రో ప్రాజెక్ట్ మాకొద్దు మొర్రో అంటూ ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ ఇప్పటికే ఏడుపు లంకించుకుంది. రైళ్లు స్టేషన్లు అంటూ మొదలుపెట్టి షాపింగ్ మాల్స్, సినిమా హాళ్లు కట్టేసుకుని తమ శవాల మీద పైసలు నేర్కుంటోందన్నది నిర్వాసితుల ఇంకో రకమైన గోడు. ఓట్ల కోసం నాటకాలేసే రాజకీయాలోళ్లు కలిసి రావచ్చు, కాదు పవనను వచ్చు. మెట్రో బండ నెత్తి మీద పడితే బతుకు బుగ్గిపాలేనంటూ రోడ్డున పడ్డ నిర్వాసితుల కోసం జెండాలు కట్టుకుని చెమటొడ్చిన పార్టీ ఒకటైతే, మెట్రో రైల్ని భాగ్యనగరానికి ఒక పరువు ప్రతిష్ఠ అంటూ ఏకంగా జిహెచ్ఎంసీ ఎన్నికలప్పుడు మేనిఫెస్టోలో పెట్టేసుకున్న పార్టీలు ఇంకొని. ఇక్కడ ఎవరి ఇజాలు వాళ్ళవి, వాళ్లకు మాత్రం నిజాలతో సంబంధమే లేదు. ఈ ప్రైవేటు పార్టీతో చేసుకున్నటువంటి కన్సెషన్ అగ్రిమెంట్లో అనేక ప్రజా వ్యతిరేక నిబంధనలు ఉన్నాయి. భవిష్యత్తులో ఇది రాష్ట్ర ప్రభుత్వానికి చాలా పెద్ద గుదిబండగా అవుతుంది, ప్రజలే దీనికి మూల్యం చెల్లించుకోవాల్సిందని చెప్పేసి పౌర సమాజం తరఫున కొన్ని సంస్థలు, వ్యక్తులుగా మేము చెప్తున్నాం తప్ప ఏ రాజకీయ పార్టీకి కానీ దీని మీద స్పందించాలి, దీన్ని నిలదీయాలి, ప్రజాస్వామ్య పరిరక్షణ కోసమైనా, ప్రజలకు విషయాలు తెలియడం కోసమైనా, ఒక చట్టబద్ధత పాలన కోసమైనా దీంట్లో ఉన్నటువంటి లొసుగుల్ని ప్రజలకు చెప్పాలనేటువంటి కనీస చిత్తశుద్ధిని కూడా రాజకీయ పార్టీలు పాటించకపోవడం వల్ల ఇలాంటి పరిస్థితి ఈరోజు దాపురించింది. వీళ్ళు ఇంకా అడిగేవాళ్ళు లేరు కదా అని ఎవరిని ఖాతరు చేయకుండా మెట్రో అధికారులు నోటీసులు ఇచ్చుకుంటూ పోతున్నారు, డిమాలిషన్స్ చేయాలనుకుంటున్నారు. కానీ మెట్రో ప్రాజెక్ట్ అనే ఒక మేడిపండు పొట్ట విప్పి చూసిన వాళ్లకు పుట్టలు పుట్టలుగా పురుగులే కనిపిస్తాయి. చేతులు కాల్చుకోవడం, ఆనక ఆకులు పట్టుకోవడం. ఇక్కడెక్కడా సర్కారీ మహారాజులు సిగ్గుపడరు. కోటాను కోట్ల ఖజానా సొత్తును కుమ్మరించి ఆ తర్వాతవి బావిలో వేసిన రాళ్లేనని, తిరిగి రానే రావని తెలుసుకుని నాలిక్కర్చుకున్న నేపథ్యాలు బోలెడు. ఇప్పుడు హైదరాబాద్ మెట్రో రైల్ సక్సెస్ఫుల్ గా పూర్తవడానికి సర్వశక్తుల్ని ఒడ్డుతోంది ఏపీ సర్కార్. మెట్రో రూట్తో సంబంధం లేకపోయినా సరే వేలాది ఎకరాల ప్రభుత్వ స్థలాన్ని మెట్రో ప్రాజెక్టు కోసం ధారాదత్తం చేసి పారేస్తోంది. మనం ఎంత గోల పెట్టినా, చివరకు పట్టాల మీద తలకాయలెట్టి పడుకున్నా సరే మెట్రో ప్రాజెక్టుకు బ్రేకులు పడతాయన్న ఆశలైతే లేవు. ఎందుకంటే ఇప్పటికే ఫస్ట్ ఫేజ్ ఫినిష్ అయిపోయిందంటూ డంకా బజాయించుకుంటున్న మెట్రో మొనగాళ్లు మిగతా ఫేజ్ల వైపు తమ ఫేసుల్ని ఎప్పుడో టర్నింగ్ ఇచ్చేసుకున్నారు. కోర్టు తీర్పులు బుట్ట దాఖలాలు చేసే సర్కార్లక్కడ భద్రంగా ఉన్నంతకాలం మన గుండెల్లో రైళ్లు పరిగెడుతూనే ఉంటాయి. 5 ఏళ్లలో మెట్రో కల సాకారం అయిపోతుందంటూ మనకు వినబడుతున్న ప్రతిజ్ఞలే ఇందుకు సాక్ష్యాలు. మెట్రో రైళ్లు నగరం 4 దిక్కుల్ని దగ్గర చేస్తే చెయ్యొచ్చుగాక, ఈ బూడిదలో పోస్తున్న నయా పైసలన్నీ మనవేనన్న బాధ మాత్రం మనల్ని వదిలిపోదు. మన అసెంబ్లీ నెత్తి మీద నుంచి మన చార్మినార్ల తలదెన్నే రీతిలో భాగ్యనగర చరిత్రను, వారసత్వ పురాతత్వ సంపదను పట్టాల కిందేసి తొక్కుకుంటూ వెళ్లే ఇవాల్టి మెట్రో రైళ్లు రేపటి మన గర్వకారణాలవుతాయంటే అంతకంటే మనకి ఇంకేం కావాలి? భాగ్యనగరానికి పట్టిన ఈ మెట్రో దరిద్రం వీడిపోదుగాక వీడిపోదు. రెడ్ సిగ్నల్ ప్లీజ్.